హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఆన్లైన్లో మీరైతే వర్చువల్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే పొందవచ్చు. అయితే ఈ జాబ్స్ వచ్చేసి ఫౌండ్ ఎవర్ అనే ఒక కంపెనీ నుంచి రిలీజ్ అయితే అవడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి. బిలో క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరైతే ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు హెచ్ఆర్కి అయితే కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఒకవేళ వాళ్ళు అటెండ్ చేయకపోతే అదే నెంబర్కి మీ యొక్క వాట్సాప్లో ద్వారా మీ యొక్క రెజ్యూమ్ని అయితే పంపించండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే వీడియో చూసిన తర్వాత చూసేసి వెళ్ళిపోకుండా ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. గాయ్స్, ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకుంటే ఆల్ ద రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి డన్ వర్చువలీ, అంటే ఇక్కడ జరిగే అన్ని ఇంటర్వ్యూస్ కూడా వచ్చేసి వర్చువల్గానే జరుగుతాయని చెప్పేసి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ కాంటాక్ట్ ఆన్ బిలో మెన్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి నోట్, ఇఫ్ యువర్ కాల్స్ ఆర్ నాట్ బీన్ ఆన్సర్డ్ కైండ్లీ డ్రాప్ యువర్ CV ఆన్ అబౌవ్ మెన్షన్ వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ కేస్ మీరు మాకు కాల్ చేసినప్పుడు మీ కాల్స్ మేము ఒకవేళ ఆన్సర్ చేయకపోతే మీరు వచ్చేసి అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి మీరైతే CV అయితే డ్రాప్ చేయండి అని చెప్పేసి అంటున్నారంటే మీరు ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి CV అయితే పంపించండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి ఫౌండ్ ఎవర్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది. బట్ మీరు వచ్చేసి ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత సిటెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరైతే వర్క్ చేయడం జరుగుతుంది ఎంప్లాయ్కి వచ్చేసి. అండ్ టోటల్ ఓపెనింగ్స్ కూడా వచ్చేసి 50 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫౌండ్ ఎవర్, వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్. ఇక్కడ వీళ్ళు వచ్చేసి నాన్ వాయిస్ అలాగే వాయిస్ ప్రాసెస్లో అయితే హైరింగ్ అయితే చేసుకున్నారు. టెక్నికల్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ టు 6 years వరకు వెళ్ళితే హైరింగ్ అయితే చేసుకున్నారు. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళతో పాటు అప్ టు 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చూసుకుంటే హ్యావ్ డైలీ ఇంటరాక్షన్స్ విత్ కస్టమర్స్ అండ్ హ్యాండిల్ ఆల్ ఇష్యూస్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ వయా కాల్ ఆర్ చాట్. అంటే ఇక్కడ మీరు వచ్చేసి డైలీ మన యొక్క కస్టమర్స్ మీరైతే ఇంటరాక్షన్స్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకున్న ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయడం, అది కాల్స్ రూపంలో కావచ్చు లేదా చాట్ రూపంలో సరే మనం అయితే వాళ్ళతో చాటింగ్ అయితే చేస్తూ కూడా మనం అయితే ఇంటరాక్ట్ అయితే అవుతూ ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అంటే మినిమం 12th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో పాస్ అవుట్ క్యాండిడేట్స్ అలాగే అబోవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పూర్తి చేసిన వాళ్ళు కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్ టు మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, అంటే ఫ్రెషర్స్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వీటికి మీకు రొటేషనల్ బేసిస్లో మీకు అయితే షిఫ్ట్స్ కూడా ఉంటాయి. విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే శాలరీ అయితే పర్టికులర్గా ఇంత ఇస్తామని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేయలేదు, కానీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. 2-way క్యాబ్ ఫెసిలిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అండి మెయిన్గా డీటెయిల్స్. ఇదే ఆల్ ద రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి డన్ వర్చువల్లీ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా మీకు ఆన్లైన్లో అంటే లేదా మొబైల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. అయితే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందని చెప్పేసి మీకైతే అందరికీ డౌట్ ఉంటుంది. ఇక్కడ ఒకటైతే మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం కస్టమర్ బేస్డ్ సపోర్ట్ జాబ్ రోల్స్ మనం వర్క్ చేస్తామో ఇలాంటి జాబ్స్కి వచ్చేసి మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అలాగే కస్టమర్స్తో అంటే ఒక పర్సన్తో మీరు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, లేదా ఒక పర్సన్ ఏదైనా అడిగినప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఇలాంటి మీ దగ్గర స్కిల్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. ఇంతకు మించి మీకు అడిషనల్గా స్కిల్స్ ఏం అవసరమైతే లేదండి. ఇలా ఎవరి దగ్గర అయితే మంచి స్కిల్స్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు ఎలా కస్టమర్స్ మనం మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దాన్ని మీరైతే జాబ్లో కూడా అయితే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్స్ ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ కనిపించే నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ రూపంలో అయితే మనకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.